నమస్కారం, మీటివ్ న్యూస్ కి స్వాగతం. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అణగారిన వర్గాల కోసం శతాబ్దాలుగా ఎస్సీ మాదిగ వర్గీకరణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ గడ్డపై మాటిచ్చి న్యాయ నిపుణులతో చర్చించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఎస్సీ వర్గీకరణ రావడంతో కీలక భూమిక పోషించారు. మాట నిలబెట్టుకున్న మోదీ బీజేపీ ప్రభుత్వం చొరవతో ఎస్సీల 30 ఏళ్ల కళ సాకారంతో ఈ రోజు మార్చల గ్రామంలో నరేంద్ర మోడీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదికలకు బీజేపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్ రాజశేఖర్ మాయని, కల్వకుర్తి శ్రీశైలం, శ్రీకాంత్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, బాలమల్లయ్య, ప్రశాంత్, పరమేష్, లక్ష్మయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్సీ వెల్దండ ప్రాథమిక పాఠశాల ఎల్పీఎఫ్ ప్రిన్సిపల్, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి పదవి విరమణ కార్యక్రమంలో నేడు వెల్దండలోని ఆకృతి ఫంక్షన్ హాల్లో జరిగింది. పలువురు ప్రముఖులు హాజరై సూదిని జైపాల్ రెడ్డి గారిని ఘనంగా వీడుకోలు పలికి సన్మానించారు. ఉపాధ్యాయులు కోటేశ్వర్ గారి అబ్బాయి రిక్కీ తేజ్ సూదిని జైపాల్ రెడ్డి గారికి కానుకగా తన చిత్రపటాన్ని గీసి అందించారు. ఆ చిన్నారి ప్రతిభను మెచ్చి తనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ సూర్య శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి గారు, వెల్దండ ఎంఈఓ శంకర్ గారు, పీఆర్టీయూ వెల్దండ మండలం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు బల్మూర్ రామచంద్రరావు, పత్రిక సంపాదక వర్గ సభ్యులు దొడ్ల సత్యనారాయణ రెడ్డి, పీఆర్టీయూటీఎస్ వెల్దండ ప్రధాన కార్యదర్శి జగన్, వంగూర్ మండల అధ్యక్షులు అనంత ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కల్వకుర్తి మండల అధ్యక్షులు మర్యాద కృష్ణారెడ్డి, శోభన్, హరిప్రసాద్, రియాజ్, శ్రీనివాసరెడ్డి, సైదులు, నరేష్, ప్రశాంత్, నాగభూషణ్, అంజనీయులు, రవి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.